124 మంది నిందితులు, 3000 పేజీల ఛార్జ్షీట్. ఐఎస్ఐ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు. 2024 నవంబర్ 24న దేశం మొత్తాన్ని షేక్ చేసేసిన సంభల్ అల్లర్ల కేసులో లెక్కలే ఇవన్నీ. ఇప్పుడు అందులో ఒక్కో లెక్క యోగి సర్కారు తేలుస్తోంది. ఒక్కో కుట్రను, వాటి వెనుకున్న చిక్కుముళ్లను విప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో సంభల్ చరిత్రను తవ్వి తీస్తోంది. ఇంతకు 2024 నవంబర్ 24న సంభల్లో ఏం జరిగింది? సంభల్ అల్లర్లకు పాక్ నిఘా సంస్థకు ఉన్న లింక్ ఏంటి? ఈ కేసు విషయంలో యోగి సర్కారు ఎలా ముందుకు వెళ్లబోతోంది? వాట్ ది స్టోరీ? సంభల్ అల్లర్ల కేసులో వెలుగులోకి సంచలన నిజాలు. బయటపడ్డ దావూద్ ఇబ్రహీం పాక్ ఐఎస్ఐ లింకులు. 2024 నవంబర్ 24వ తేదీన సంభల్లో ఏం జరిగింది? మట్టిలో శివలింగాలు, తవ్వే కొద్దీ బయటపడుతున్న ఆలయాలు. ఏ మట్టి కింద ఏ విగ్రహం దాగి ఉందో, ఏ ప్రాంతంలో ఏ ఆలయం దీపారాధన కోసం ఎదురుచూస్తుందో తెలియని పరిస్థితి. 1-2 కాదు, శతాబ్దాల ఆధ్యాత్మిక చరిత్రని 4 దశాబ్దాల పాటు మట్టి కిందే కప్పేశారు. పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన అక్రమ నిర్మాణాలతో 100 ఏళ్ల చరిత్రను పాతాళానికి నెట్టేశారు. అసలక్కడ హిందూ ఆనవాళ్లే లేవన్నట్టుగా ఆ ప్రాంత రూపురేఖల్ని మార్చేశారు. ఎవరో మునీశ్వరుడు శపించినట్టు అప్పటి వరకు ఆధ్యాత్మిక శోభతో వెలసిల్లిన నగరాన్ని నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఆ నగరానికి పట్టిన పీడ విరగడవుతోంది. కొందరి అక్రమాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఆ ప్రాంత చరిత్ర బయటపడుతోంది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టుగా సుమారు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంభల్లో శైవాలయం బయటపడింది. ఆ తర్వాతే సంభల్ చరిత్ర బయటకొస్తోంది. అయితే దీని వెనుక చాలా పెద్ద రచ్చే జరిగింది. ఎవరు ఊహించని రక్తపాతమూ జరిగింది. 2024 డిసెంబర్ 14 దేశవ్యాప్తంగా సంభల్ పేరు రీసౌండ్ ఇవ్వడం మొదలైంది ఆ రోజు నుంచే. ఆ రోజు సంభల్లో ఓ పురాతనాలయం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో హనుమాను విగ్రహం ఉంది. ఆ విగ్రహం కిందే శివలింగం బయటపడింది. ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. డిసెంబర్ 15 నుంచి ఆ పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని తేలింది. ఆలయంలో ఉన్న పురాతన బావిలో 3 ధ్వంసమైన విగ్రహాలు బయటపడ్డాయి. కానీ బావిలోకి ధ్వంసమైన విగ్రహాలు ఎలా చేరాయి? అసలు 4 దశాబ్దాలుగా శివాలయం ఎందుకు తెరమరుగైపోయింది? ఆలయం చుట్టుపక్కల ఆక్రమణల్ని అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? గుడిని, ఆ గుడిలోని శివలింగాన్ని కూడా ఆక్రమణదారులు మింగేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు దేశంలో కోట్ల మంది హిందువుల మెదళ్లను తొలిచేశాయి. దీనంతటికీ పునాది పడింది మాత్రం 2024 నవంబర్ 24న. ఆ తారీఖు గుర్తొస్తే దేశం ఇప్పటికీ ఉలిక్కి పడుతుంది. 2024 నవంబర్ 24కు ముందు సంభల్ పేరు చెబితే షాహీ జామా మసీదు ఒక్కటే గుర్తొస్తుంది. కానీ ఈ మసీదును ప్రాచీన ఆలయం హరిహర్ మందిరాన్ని కూల్చి కట్టారని ఓ న్యాయవాది కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు మసీదు సర్వేకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వే 2వ రోజున అంటే 2024 నవంబర్ 24న పెద్ద సంఖ్యలో జనం మసీదు దగ్గరకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు జనానికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త అల్లర్లకు దారితీసింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 4 మృతి చెందారు. 20 మంది పోలీసులతో పాటు పలువురు గాయపడ్డారు. ఆ తర్వాతే సంభల్ ఆధ్యాత్మిక చరిత్ర వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి యోగి సర్కార్ సంభల్ చరిత్రను తవ్వడం మొదలుపెట్టింది. దానితో పాటు సంభల్ అల్లర్ల వెనుక ఉన్న దుష్ట శక్తులను బయటకు లాగడం మొదలెట్టింది. ఎందుకంటే సంభల్ ఆధ్యాత్మిక చరిత్రను మట్టి కింద దాచేసింది ఆ దుష్ట శక్తులే. ఇప్పుడు ఆ ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇక మిగిలింది దుష్ట శిక్షణ ఒక్కటే. 2024 నవంబర్ 24 నాటి సంభల్ అల్లర్లలో పాల్గొన్న వారిపై సీఎం యోగి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. యూపీ పోలీసులు మొత్తం 124 మంది నిందితులపై చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో 3000 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్లో ఉన్నవారిలో కొందరు జైల్లో ఉండగా మరికొందరిని పోలీసులు గుర్తించారు. హింసకు సంబంధించి 2 పోలీస్ స్టేషన్లలో 6 కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా సంభల్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే ఛార్జిషీట్ సమర్పించింది.
హింసకు సంబంధించి మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ మొత్తం అల్లర్ల కేసులో సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్ బార్క్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఇక్బాల్ మహమ్మద్ కొడుకు సోహల్ ఇక్బాల్తో పాటు మరో 6 కీలకంగా ఉన్నారు. వీరే అధికారులపై హింసకు ప్రేరేపించారని, అశాంతిని రెచ్చగొట్టారని, జనాన్ని సమీకరించారని ఆరోపణలు ఉన్నాయి. కేసులో ఇప్పటివరకు 80 మందిని అరెస్ట్ చేసినట్టు జిల్లా ప్రభుత్వం న్యాయవాది రాహుల్ దీక్షిత్ తెలిపారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. మరోవైపు సంభల్ హింసకు నిందితులు ఎలా కుట్ర పన్నారనే వివరాలను పోలీసులు ఛార్జిషీట్లో పొందుపరిచారు. జనవరిలో ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముల్లా అఫ్రోజ్ సహా 10 మందిని అరెస్ట్ చేశారు. అతను అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్న ముఠాలో సభ్యుడిగా తేలింది. ఈ కేసులో పోలీసులపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడు ఢిల్లీ సీలంపూర్లో ఉన్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి సంభల్ తీసుకొచ్చారు. ఇక నాటి అల్లర్లలో పాల్గొని పరారీలో ఉన్న చాలా మంది నిందితులు పాకిస్తాన్ జైల్లో ఉన్న నిందితుడు మహమ్మద్ ఉస్మాన్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఉస్మాన్ సంభల్లోని దీపాసారాయ్ నివాసి. ప్రస్తుతం అతను పాకిస్తాన్లోని లాహోర్ జైల్లో ఉన్నాడు. దర్యాప్తు సంస్థల ప్రకారం మహమ్మద్ ఉస్మాన్ ఏక్యూఐఎస్ చీఫ్ మౌలానా ఆసిమ్ ఉమర్తో సంప్రదింపులు జరిపాడు. 2019లో ఉమర్ను ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైనికులు హతమార్చారు. హింసాకాండను లోతుగా పరిశీలించడానికి ప్రయత్నిస్తున్న దర్యాప్తు సంస్థలు భారత్ నుండి పారిపోయిన తర్వాత ఉస్మాన్ ఏక్యూఐఎస్లో చేరినట్లు గుర్తించాయి. ఆ తర్వాత నుంచి సంభల్లోని యువకులతో సంప్రదింపులు జరుపుతున్నాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. 2024లో ఉస్మాన్ పాకిస్తాన్లో ఓ కేసులో పట్టుబడ్డాడు. అప్పటి నుంచి అతను లాహోర్ జైల్లో ఉన్నాడు. పరారీలో ఉన్న అల్లర్లకు ఫోన్ ద్వారా ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు పాకిస్తాన్ భారత్కు సమాచారాన్ని అందించింది. సంభల్లోని దీపాసరాయ్ ప్రాంతం నుండి చాలా మంది తప్పిపోయినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వీరిలో చాలా మందికి ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా ఇండియన్ సబ్ ఇన్స్పెక్టర్తో సంబంధం ఉన్నట్లు దేశ నిఘా సంస్థలు తెలిపాయి. మహమ్మద్ ఉస్మాన్ ధృవీకరణ కోసం పాకిస్తాన్ ప్రభుత్వం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు డాక్యుమెంట్లను పంపింది. సంభల్ ప్రజల గురించి మహమ్మద్ ఉస్మాన్ ఇచ్చిన సూచనలో సంభల్ మాజీ ఎంపీ సఫీవుర్ రెహమాన్ పేరు కూడా ఉన్నట్టు తేలింది. సంభల్కు చెందిన దీపాసరాయ్కి చెందిన చాలా మంది వాంటెడ్ ఉగ్రవాదులు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నారు. భారత్ వారిని వాంటెడ్ లిస్టులో చేర్చింది. సంభల్ హింసలో పాల్గొన్న వ్యక్తుల్ని పట్టుకోవడానికి సంభల్ పోలీసులు పోస్టర్స్ ని విడుదల చేశారు. నిందితులకు సంబంధించిన సమాచారాన్ని వీలైనంత త్వరగా పొందేందుకు వీలుగా జారీ చేసిన పోస్టుల హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. హింసకు సంబంధించిన ప్రతి వీడియోలోనూ అనుమానాస్పద అంశాలు ఉన్నాయని వాటిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోలో ఆ వ్యక్తులను గుర్తించి వారి పోస్టర్లు విడుదల చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పరారీలో ఉన్నారని చెబుతున్నారు. నవంబర్ 24 నాటి అల్లర్ల కేసును ఛేదించడం ఒక్కటే యోగి సర్కారు లక్ష్యం కాదు. సంభల్ చరిత్రను మట్టిలో కప్పెట్టేసిన దుష్టుల్ని గుర్తించడం కూడా. సంభల్లో కల్కి అవతరించబోతున్నట్టు పురాణంలో స్పష్టంగా ఉంది. ఈ నగరం గురించిన చర్చ 5,500 ఏళ్ల క్రితం మహర్షి వేదవ్యాసుడు రచించిన శ్రీమద్ భగవత పురాణంలో ఉంది. శ్రీమద్ భగవత పురాణంలోని 12వ ఖండంలోని 2వ అధ్యాయంలో నారాయణుడి 24వ అవతారమైన కల్కి సంభల్లో అవతరిస్తారని మహర్షి వేదవ్యాసుడు చెప్పారు. కలియుగంలో దుష్ట నాశనానికి ఈ అవతారం ఉండబోతోందని చెప్పారు. శ్రీకృష్ణుడు రుక్మిణితో కలిసి సంభాల మీదుగా వెళ్లినట్టు పురాణాలు చెబుతున్నాయి. సంభల్లో 68 తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలని కలిగి ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. కానీ 4 దశాబ్దాల పాటు సంభల్ చరిత్ర మట్టిలో కలిసిపోయింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు, పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది. వివరంగా చెప్పాలంటే సంభల్ చరిత్రను కొందరు కావాలనే చెరిపియ్యాలని చూశారు. అలాంటి వారిని గుర్తించడమే యోగి సర్కార్ అసలు లక్ష్యం. ఆ లక్ష్యానికి యోగి దగ్గరలోనే ఉన్నారు.